అమృత వికాసం చంపడానికి గొడ్డలు పట్టుకొని వెంటపడిందని అందరూ అంటున్నారు. అలాంటప్పుడు బాంబ్ బ్లాస్ట్లో ఎలా చనిపోతుంది? మా డిపార్ట్మెంట్ రిపోర్ట్స్నే నేనే నమ్మలేకపోతున్నాను. అమృతకోన క్షేమం కోసం ఇదంతా నువ్వే చేయించుకుంటున్నట్టుగా ఉందమ్మా. నువ్వే తలుచుకుంటే అమృతకోనని ఎలాంటి ప్రమాదము ఏమీ చేయలేదమ్మా. ఆ చల్లని తల్లిని చల్లగా చూడమ్మా. అమృత క్షేమంగా ఉండాలని దగ్గరుండి మాతో ఈ ముడుపులు కట్టిస్తున్న మీరు మా కళ్ళ ముందు నిల్చున్న దేవుళ్లా కనిపిస్తున్నారు కోయదరా. శర్వాణి అన్నది నిజం కోయదరా. మీరిప్పుడు మాకు దేవుళ్లాగా కనిపిస్తున్నారు. తప్పుకోనా, ఎప్పటికీ ఈ నేల ఆ నింగి కాదు, ఆ నింగి ఈ నేల కాదు. మనుషులెప్పుడు దేవుళ్ళు కాలేరుకోనా, అంతా అమ్మే చూసుకుంటుంది. నాన్న, ఆ అర్చన జాతక బలం బాగుంది. యమధర్మరాజులా అది ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెంటాడుతూ వెళ్తున్నా అది ఏదో ఒక రకంగా తప్పించుకుంటుంది. మీ ఇద్దరూ దానిలాగా భగవద్గీత చదవండిరా. శవంలా అది హాస్పిటల్లో పడున్నా కూడా మీరు దాన్ని చంపలేకపోతున్నారు. అది లేచి ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారో వాళ్ళ అంతు చూసేంత వరకు నిద్రపోనని మన మీద పగబట్టి కక్ష కట్టి కత్తి పట్టిందనుకో, మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అవును బామ్మగారు, మీరన్నది ముమ్మాటికి నిజం. నాకెందుకో ఒక డౌట్ అండి. అమ్మాయి గారికి నాగు వేసిన ప్లాన్ అర్థమైపోయి నిజం తెలుసుకుని తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలతో బయటపడి ఉండొచ్చని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అమ్మాయి గారితో వెళ్ళిన ఫ్రెండ్స్ అందరూ కాలి బూడిదైపోయి ఒక్క అమ్మాయి గారే ప్రాణాలతో ఎలా బయటపడ్డారో చెప్పండి. నాకు ఇంకొక అనుమానం కూడా ఉందండి. నాగుతో బాంబ్ బ్లాస్ట్ చేయించింది మనమేనన్న నిజం
అమ్మాయి గారికి తెలిసిపోయి ఉంటుందని నా అనుమానం. నోర్మై, ఆ నాగుని మనం చంపేశాం కదా. బాంబ్ బ్లాస్ట్ అవ్వకముందే మనం ప్లాన్ చేశామన్న నిజం దానికి ఎలా తెలుస్తుంది? నువ్వన్నది నిజమే కావచ్చు. నాగు భవానీ మనిషి అన్న నిజం దానికి ముందే తెలిసినా అది ఈజీగా అసలు విషయాన్ని ముందే పసిగట్టేస్తుంది. ఛీ! శవాన్ని కూడా చంపలేకపోతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు ఉరేసుకొని మీ కళ్ళ ముందే చావాలనిపిస్తుంది. ఆ పంజయ్, వీళ్ళకి నీకు ఇద్దరికి ప్రశాంతంగా ఉంటుంది. ఏయ్, చదివింది చాలు గాని వెళ్ళి ఓ గ్లాసు మంచినీళ్లు పట్రా. వెళ్ళే. అది చావాలి చావాలి అని అరిచి అరిచి నా గొంతు ఎండిపోతుందే కాని నా గుండె ఘోష ఆగిపోవటం లేదురా. అది గ్యారంటీగా హాస్పిటల్లోనే చస్తుంది బామ్మ. అది చస్తుందని నువ్వు నమ్ముతున్నావు. అది బ్రతికితే మన పరిస్థితి ఏమిటా అని నేను భయపడుతున్నానురా. అతయ్య, మంచినీళ్ళు. అర్చన, 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 అర్చన. దీనికి మెదడులో ఏది మొదలైనా అంత ఈజీగా మరిచిపోదు. ఇప్పుడు అర్చన భయం మొదలైనట్టుంది. ఇక చుట్టూ ఉన్న వాళ్ళని ఇలా భయపెడుతూనే ఉంటుంది. ముసలి పెనిగా, నువ్వు నన్ను చంపాలని నీ కొడుకుని నీ మనవణ్ణి ఎంత రెచ్చగొట్టినో వాళ్ళు నన్ను చంపలేరు. పగబొట్టడానికైనా పందెం కట్టడానికైనా సరైన జోడిని ఎంచుకోవాలి గాని మాలాంటి వాళ్ళని ఎంచుకున్నావేంటే? మేము రాజులం, మీరు సేవకులు. అంతస్తులు మర్చిపోయి నమ్మక ద్రోహం చేయాలనుకుంటే నేను మిమ్మల్ని వదిలిపెడతాననుకుంటున్నావా? ఒసే ముసలి, ఆశపడ్డానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఏనుగుని ఎలక చంపాలనుకోవడం పెద్ద పొరపాటని నీకు తెలీదా? ఒకే కత్తి వేటితో మీ ముగ్గురిని చంపుతాను. అర్చన, వదు, 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 వదు. అబ్బో, అయినా ఇంత పెద్ద నటి బామ్మలో ఉందని ఇంతవరకు నాకు తెలియదు. ఎలాంటి డైలాగు లేకుండా అద్భుతంగా నటించేస్తుంది. మా అమ్మ నాన్నల్ని కూడా మీరే చంపారన్న నిజం నాకు తెలుసు.
మంచివాడైన మా తాతయ్యని మీరు నమ్మించగలరేమో కానీ ఈ అర్చన్ని మీరు నమ్మించలేరు. నా కత్తికి మీరు బలైపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నీ మనవడు భవానీ ఆ నాగుగాడితో ఆ బిల్డింగ్ లో బాంబు వేయించడం అదంతా మీ నమ్మక ద్రోహమేనని నాకు తెలిసిపోయిందే. హాస్పిటల్లో నర్సుతో నా ప్రాణాలు తీయించడానికి కూడా ప్రయత్నించారు. ఆహా, ఓహో, అబ్బబ్బబ్బా, ఏమి నటనా కౌశలం! ఈమె డైలాగ్ లేని ఎక్స్ప్రెషన్ చూస్తే నట కిరీటి అని బిరుదివ్వాలి. నువ్వెంత పిచ్చిదానివి కాకపోతే నీ ఇంటికి నన్నే కోడలు చేసుకోవాలనుకుంటావే? అన్నం పెట్టిన చేతుల్ని నరకాలం చూస్తున్నావంటే నీ వంశానికి పోయే కాలం దగ్గర పడిందే. మాకు నమ్మక ద్రోహం చేసేంత అన్యాయం మేం మీకు చేయకపోయినా దురాశతో నువ్వే నీ పిల్లల్ని రెచ్చగొట్టావు. పోతావు, పాడైపోతావు, నాశనమైపోతావు. ఇంకొక్కసారి నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే అమ్మా, 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకలా దాని ముఖం చూసి భయపడుతున్నావు? ఏం లేదురా, ఏం లేదు. దాన్ని త్వరగా ఏదో ఒకటి చేసి చంపేయండిరా, లేకపోతే అదే మనల్ని చంపేస్తుంది. అదే మనల్ని చంపుతుంది. దాన్ని చంపేయండి, దాన్ని చంపేయండి, లేకపోతే చస్తారు, చస్తారు. చంపేయండి, లేకపోతే చస్తారు, చస్తారా. ఈ ముసల్దిక భయంతోనే చస్తూ వీళ్ళని సగం చంపేస్తుంది. ఓ లక్ష్మి, రామా కూర్చో. పర్వాలేదు మామయ్య గారు. మీరు అమృతను సొంత తాతయ్యలా ఎంతో అభిమానంగా చూసుకున్నారు. దానికి తోడుగా తన పేరు మీద ఇదిగో
ఈ ఆస్తిని కూడా రాసిచ్చారు. నేను మా ఆయన అమృతే మాకున్న గొప్ప ఆస్తి అని ఇన్నాళ్ళు ఆనందంగా బ్రతికాం. ఇప్పుడు అమృతే మాకు అందనంత దూరంగా వెళ్ళిపోయింది. ఇక తనే లేనప్పుడు తన పేరు మీదున్న ఈ ఆస్తి మాత్రం మాకెందుకు చెప్పండి? ఈ పేపర్లు మీ దగ్గరే ఉండనివ్వండి. అలా అంటావేంటమ్మా? అమృత నా సొంత మనారాలతో సమానం, నువ్వు నా సొంత కూతురుతో సమానం. అప్పుడు కూతురు ఆస్తి తల్లికి పోవటమే కదా న్యాయం. ఓరి ముసలి తాత, నీ ఆస్తి సొంత మనవరాలైన నాకు చెందడం న్యాయంరా. నీకు అమృత సొంత మనవరాలు, దాని తల్లి సొంత కూతురైతే నేను మా అమ్మ పరాయి వాళ్లమా? అది పైకి పోయినా దానిమీద నీకు ప్రేమ తగ్గలేదు. అవును లక్ష్మిగారు, నాన్నగారు చెప్పింది నిజమే. అమృత పేరు మీదున్నదేదైనా అమృత తల్లిగా అది మీకే చెందుతుంది. నిజమే, మావయ్య గారు భువన చెప్పింది కరెక్ట్ అండి. మేమందరము మిమ్మల్ని ఎప్పుడూ పరాయివాళ్లుగా చూడలేదు. మీరిలా ఆస్తి పేపర్స్ మావయ్య గారి చేతికిచ్చెళ్తే ఆయన మనసు ఎంత బాధపడుతుందో మీకు కూడా తెలుసు. చూడమ్మ లక్ష్మి, నీకు కొండంత అండగా ఉండవలసిన నీ కూతురు అమృతను ఆ భగవంతుడు తీసుకుపోయాడు. నీకు జీవితాంతం తోడు నీడగా ఉండవలసిన నీ భర్త కృష్ణమూర్తి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నది నువ్వమ్మా. కాబట్టి నీ కూతురు ఆస్తి నువ్వు అనుభవించటంలో తప్పే ఉంది. మావయ్య గారు, మీ మాటకి ఎదురు చెప్పేంత గొప్పదాన్ని కాదు నేను. కానీ ఆగిపోయావేంటమ్మా? చెప్పు. కానీ ఈ పేపర్లు చూస్తున్నప్పుడల్లా నాకు అమృతే గుర్తొస్తుంది. ఇవి చూస్తే ఈ ఆస్తి అమృత వల్ల వచ్చిందన్న ఆనందం కంటే అమృత మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందన్న బాధే మా గుండెల్ని కోసేస్తుంది. నన్ను వేరేలా అర్థం చేసుకోకుండా ఇవి మీ దగ్గరే ఉండనివ్వండి. అది కాదమ్మా. దయచేసి మీరు నా మాట కాదనకండి. సరే, నువ్వు అంతగా బాధపడుతుంటే నేను చేయగలిగిందేముంది? నీ ఇష్ట ప్రకారమే కార్యమమ్మా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమ్మా, పోయిన అమృతను తిరిగి తీసుకురాలేను గాని నీకు ఏ కష్టం వచ్చినా మేమంతా ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకో. అవునంటే మీకు ఎలాంటి భయం వద్దు, మేమంతా మీ వెంట ఉంటాం. అవునమ్మా, నేను ఒక పని చేద్దామనుకుంటున్నాను. అమృత కలకాలం అందరి గుండెల్లో శాశ్వతంగా ఉండేటట్టుగా అమృత పేరు మీద ఉన్న ఆస్తిని ఒక ట్రస్ట్ ఫామ్ చేసి 10 మందికి ఉపయోగించేలా చేస్తానమ్మా. బ్రతికున్న మనవరాలు పేరు మీద రాయాల్సిన ఆస్తిని ముక్కు మొహం తెలియని దాని పేరు మీద రాసింది చాలక దాని పేరు మీద ట్రస్ట్ పెడతారా? మంచి పని చేయాలనుకుంటున్నారు నాన్నగారు. నాకు కూడా సంతోషాన్ని కలిగించే విషయమే. అవును మావయ్య గారు, మేము కూడా అమెరికాలో ఉంటూ అమృత ట్రస్ట్కై డొనేషన్స్ సేకరించి మా వల్ల వీలైనంత సహాయాన్ని చేస్తాం. ఈ జన్మలో మీ అందరికీ ఎన్నిసార్లు చేతులెత్తి మొక్కినా మీ రుణం తీర్చుకోలేను. అమృత అందనంత దూరం వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలతో మిమ్మల్ని అందర్నీ బాధ పెడుతూ నేను బాధపడుతూ ఇక్కడే మీ కళ్ళ ముందే ఉంటే నాతో పాటు మీకు మనశ్శాంతి ఉండదు. ఇక
నేను బయలుదేరుతాను. అమ్మ లక్ష్మి, నేను బ్రతికున్నంతకాలం మరిచిపోలేని జ్ఞాపకాలను అమృత నాకు వదిలిపెట్టి వెళ్ళిందమ్మా. చాలా మంది తల్లులు కూతుళ్ళను కంటూ ఉంటారమ్మా, కానీ అమృత లాంటి గొప్ప కూతుర్ని నీలాంటి తల్లే కనగలదు. ఈ ముసలోడికి మధ్య చాదస్తం బాగా ముదిరిపోయింది. చూడు చైతన్య, లక్ష్మి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసి ఆమెను ట్రైన్ ఎక్కించి పంపించు. అలాగే తాతయ్య. నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వికాస్ పేరెంట్స్ని ఈ ఇంట్లో వాళ్ళలోనే ఎవరో ఒకరు తప్పించారని నా అనుమానం. ఈ ఇంట్లోనే ఉన్నారు. త్వరలో వాళ్ళెవరో మీతో పాటు అందరికీ తెలిసేలా చేస్తాను.